ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. సో ఈ నెల మొట్టమొదటిది మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. గురు అనుగ్రహం వల్ల ఆదాయం పెరుగుతుంది. కుజుడు శక్తిని ఇస్తున్నాడు. శని ప్రభావం వలన ఆలస్యం ఉంటాయి కానీ కష్టానికి ఫలితం ఉంటుంది. ముందుగా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు అనేది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రమోషన్స్ గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు కాస్త సీరియస్గా ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్గా రాయండి, తప్పకుండా వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత డెట్స్ అంతా కూడా క్లియర్ చేసుకునే ఒక అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని కలిసి ఇంకా మీకు పార్ట్నర్షిప్ కూడా యాడ్ ఆన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికపరమైనటువంటి ఇన్కమ్ ఉంటుంది, ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. భూమి, బంగారం, ఇన్వెస్ట్మెంట్ విషయంలో బాగా ఆలోచించి అడుగు వేయండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు మాత్రం కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ విషయంలోకి వచ్చేటప్పటికి ఇంట్లో చిన్న చిన్న మాటల వల్ల ఉద్రిక్త రావచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే చాలా మంచిది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా స్త్రీ పురుషులు ఇరువుని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాము. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ నెల కొంచెం అధిక మాసం ఉంది కాబట్టి ప్రయత్నాలంతా రెడీ చేసుకోండి. శ్రావణ మాసంలోను, కార్తీక మాసంలోను చక్కగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ట్రస్ట్ పెట్టుకోండి ఒకరి పట్ల ఒకరు. ఇంకా విద్యార్థులు అద్భుతమైనటువంటి చదివే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఎంచుకునే యూనివర్సిటీని ఎంచుకొని, ఎందుకంటే జూన్ మాసం రాగానే ఏ కాలేజీలో జాయిన్ అవుతాం, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతాం అనే ఒక ఇదే టెన్షన్స్ ఉంటాయి. వీసా అప్లికేషన్స్ ప్రక్రియలో ఆలస్యంగా ఉన్న చివరికి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, మెడికల్ టెక్నాలజీ స్టూడెంట్స్కి మంచి ఫోకస్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఆగిపోయిన రిజిస్ట్రేషన్ లేదా డీల్స్ పూర్తి అయ్యే అవకాశాలు అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. బ్రోకరేజ్ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాల వల్ల లాభం. విదేశీయ పెట్టుబడులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇంకా సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా రంగంలో ఉన్న వారికి గుర్తింపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు, ఆడిషన్స్, కొలాబరేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట ప్రొఫెషనలైజ్గా పెరిగే అవకాశాలు ఉంటుంది. జాగ్రత్తగా సమాజంలో ఉండేటప్పుడు జాగ్రత్త. కోర్టు కేసులు వచ్చేటప్పటికీ నెమ్మదిగా మీ వైపు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కోపంతో స్పందిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. నెగిటివ్ కూడా
ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోండి, మంచిది. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి తలనొప్పి, బీపీ, నిద్రలేనితనం ఇవన్నీ రావచ్చు. ఆహారం టైంకి తినకపోవడం లేదా ఎక్కువ శాతం టెక్నాలజీని, ఫోన్ని, సోషల్ నెట్వర్క్తో ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. మేషరాశి మిత్రులారా, ఏనాడు శని నడిచినా కూడా గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. చాలా అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం ఇచ్చే రంగు ఎరుపు మరియు గోల్డ్ ఈ నెల అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 1, 3, 9. అదృష్ట తేదీలు 3వ తారీఖున, 9వ తారీఖున, 18వ తారీఖున, 27వ తారీఖున బాగుంటుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రార్థన చేయండి, హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి, ఎరుపు పూలతో దేవుడికి ప్రార్థన చేయండి, పేదలకు ఆహారం, ఎర్ర బట్టలు దానం చేయండి, మంచినీళ్ళు కుండ, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. వేడి తాపడి ఎక్కువ ఉంది. ఉదయం ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపం చేయండి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.